హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు జోష్న. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి, మన దగ్గర కొంచెం డబ్బు అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎలా సేవింగ్ చేయాలి అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది కదా. దాన్ని బ్యాంక్లో దాచాలా లేదా పోస్ట్ ఆఫీస్లో పెట్టాలా? ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో పెడితే అసలు ఎన్ని సంవత్సరాలకి మనకి తిరిగి అంత డబ్బు వస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మనకి పోస్ట్ ఆఫీస్లో డబ్బును పెంచుకోవడానికి ఏంటంటే చాలా స్కీమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో మనకి ఏంటంటే కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర అనే పథకం కూడా ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఒక అమౌంట్ పెడితే కనుక అది కొంతకాలం తర్వాత మనకి డబల్ అనేది ఉంటుంది. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? మనం ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే కనుక అది కొన్ని ఇయర్స్ తర్వాత మనకి అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అది ఎన్ని ఇయర్స్ అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఎన్ని సంవత్సరాలు అంటే కనుక మనకి పోస్ట్ ఆఫీస్లో మనం ఇప్పుడు 1,00,000 డిపాజిట్ చేస్తే కనుక అది మనకి 10 సంవత్సరాల తర్వాత మనకి 2,00,000 అనేది అవుతుంది. అలాగే మీ దగ్గర 2,00,000 డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు అది 4,00,000 అవుతుంది. ఇక్కడ 10 సంవత్సరాలు అంటే పూర్తిగా 10 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు 7 నెలల్లో మీకు అది అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. అంటే 115 నెలలు అన్నమాట. మీకు 2,00,000 పెట్టుబడి పెడితే అవి 4,00,000 అయితే అవుతాయి. ఉదాహరణకు ఒక 5 లక్షలు మీరు ఎవరైనా డిపాజిట్ చేస్తే కనుక అది 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల 7 నెలల తర్వాత మీకు అది 10 సంవత్సరాలు అయితే వస్తుంది. అంటే కేవీపీలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి రెట్టింపు మొత్తం మనకి మెచ్యూరిటీ సమయంలో అనేది లభిస్తుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవీపీ వడ్డీ రేట్లు అనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆ సమయంలో ఉన్న వడ్డీ రేటు తెలుసుకుని మీరు పోస్ట్ ఆఫీస్లో తప్పకుండా చెక్ చేసుకుని పెట్టుకోండి.